హలో హాయ్, నేను మీ గాయత్రిని ఒక కొత్త బ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే సోమనాథ స్వామి టెంపుల్. ఇది ఎక్కడుందంటే నందలూరు. యాక్చువల్గా ఈ టెంపుల్ని నిర్మించింది ఎవరంటే చోళ రాజవంశ పాలనలో ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఈ దేవాలయం ముఖ్యంగా విష్ణు భక్తులకు ఒక ముఖ్యమైన ప్రదేశంగా కూడా భావించవచ్చు. అంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి అండి. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే కోరిన కోరికలు తీర్చే మహానుభావుడండి ఈయన. చెప్పాలంటే ఎవరైనా సరే ఒక కోరిక కోరుకొని గర్భగుడి చుట్టూ 9 ప్రదక్షిణాలు చేసి ఆ కోరిక కోరుకున్న తర్వాత ఆ కోరిక తీరిన తర్వాత అగైన్ 108 ప్రదక్షిణాలు చేయడం జరిగింది. అంటే చేస్తూనే ఉన్నారు. చాలా సంవత్సరాల నుంచి ఇది ఒక సాంప్రదాయంగా వస్తుంది. ఇక్కడ సంతానం లేనివారు, అలాగే ఏదన్నా భూత ప్రేత పిశాచాల బాధపడినవారు, విదేశాలకు వెళ్ళే వాళ్ళు కూడా ఫస్ట్ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని తర్వాతే వెళ్తారు. అంత గొప్పటి ఆలయం. ప్రతి ఒక్కరూ ఈ టెంపుల్ అనేది విజిట్ చేయండి. మీకున్న ఎలాంటి కష్టాలైనా ఇక్కడ స్వామివారికి 9 ప్రదక్షిణాలు చేసి కోరుకున్న తర్వాత అగైన్ మనం 108 ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది. ఇక్కడ మీరు ఈ బోర్డులో చూడొచ్చు 108 శ్లోకాలు ఉన్నాయి. అవన్నీ చదువుకుంటూ చాలా చక్కగా చేయొచ్చు. మేమైతే స్వామివారిని దర్శనం చేసుకున్నాము. సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి తిరుమలలో ఉన్నట్టే సేమ్ అలాగే ఉన్నారు. ఇక్కడ సంవత్సరంలో ఒకరోజు సూర్యకిరణాలు స్వామివారి పాదాలపై పడతాయి. అది ఏ రోజు అనేది కరెక్ట్గా చెప్పలేము. అలా ఉంది. ఒక్కసారి విజిట్ అవ్వండి. థ్యాంక్ యూ.